హాయ్ నమస్తే ఫ్రెండ్స్. చూశారు ఫ్రెండ్స్ మా కాలనీలో వినాయకుడిని ఆ గజమాల కూడా చూడండి ఎలాగుందో చూశారు కదా. అయితే వినాయకుడికి ముసుగు తీసేటప్పుడు నేను మా పిల్లకాయలకి సుధన్నని పిలవమని చెప్పాను ఫ్రెండ్స్. ఎందుకంటే అయ్యోరు వస్తాడు కదా ఉదయాన్నే, అప్పుడు టెంకాయ కొట్టి వెళ్ళమని చెప్పాను. కాకపోతే ఏంటంటే వీళ్ళు పిలిచారో లేదో నాకు తెలియదు, కానీ ఇప్పుడైతే వచ్చాడు ఫ్రెండ్స్ సుధన్న. చూశారు కదా, ఈ లైట్గా రోజ్ కలర్ షర్ట్ వేసుకున్నాడు చూడండి ఫ్రెండ్స్, ఆయన సుధన్న. ఈ లెఫ్ట్ వచ్చి పోలీస్ సారు ఇద్దరు వచ్చారు. ఎందుకంటే ఫ్రెండ్స్ మామూలుగా ఏంటంటే ప్రతి సంవత్సరం మా కాలనీల పిల్లకాయలకి వినాయకుడి బొమ్మను తీసిస్తున్నాడు కదా, అందుకని నేను ఏంటంటే టెంకాయ కొట్టేదానికి పిలిచాను అనమాట. ఎందుకంటే టెంకాయ కొట్టకపోతే బాగుండదు కదా, ప్రతి సంవత్సరం బొమ్మను తీసిస్తున్నాడు, అందువల్ల రమ్మని చెప్పాను మా పిల్లకాయలకి. అయితే రాలేదు, అంటే ఏదైనా పని ఉండిపోయినాడో ఏమో నాకు కూడా తెలియదు, కానీ ఇప్పుడు వచ్చాడు ఫ్రెండ్స్ మామూలుగా. ఇప్పుడైతే టెంకాయ కొట్టిద్దామని మేము అనుకుంటున్నాము. చూశారు కదా వినాయకుడు ఎలాగున్నాడు. అంటే మా కాలనీలో మామూలుగా ఏంటంటే అంటే ఆ బొమ్మని తీసిచ్చటంతో మన పిల్లకాయలు అయితే చాలా సందడిగా ఆడుకుంటారనమాట. మీరు మామూలుగా ఆ వీడియోలు కూడా చూస్తారు మీరు. ఎందుకంటే ఈ 3 రోజులైతే మాత్రం మన పిల్లకాయలు బాగా సందడిగా ఉంటారు ఫ్రెండ్స్. ఎందుకంటే కేవలం ఆ బొమ్మ పెట్టిన కారణంగానే, ఎందుకంటే ఆటలు పాటలు ఈ విధంగా ఆడుకుంటా 3 రోజులు బాగా హంగామాగా చేసుకుంటారు ఈ బొమ్మ వల్ల. చూశారు కదా ఫ్రెండ్స్, ఆ గజమాల గడ ఉంది చూడండి ఫ్రెండ్స్. ఆ గజమాల గడ సుధానే తీర్చింది. చూడండి ఎంత పెద్ద గజమాల అంటే, మీరు చూసే ఉంటారు కదా. చూడండి, అంటే మామూలుగా ఈ వీడియో కాదు ఫ్రెండ్స్, మామూలుగా ఏంటంటే ఈ వీడియో తర్వాత కూడా కొన్ని వీడియోలు కూడా నేను పెడతాను మీకు. ఎందుకంటే మన కాలనీలో ఎంత సందడిగా ఉంటారో అనేది మీకు చూపిస్తాను. అంతకుముందు కూడా ఒక వీడియో పెట్టాను నేను, మీరు చూసే ఉంటారు. ఒక పిల్లోడు కూడా డ్యాన్స్ చేశాడు మామూలుగా పొగులు. అది మామూలుగా చాలామంది చూశారు. ఎందుకంటే చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ వీడియో కూడా చూడండి ఫ్రెండ్స్, ఎందుకంటే చాలా బాగుంటుంది. చూశారు కదా, ఎందుకంటే మనకైతే చాలామంది సహాయం చేశారు ఫ్రెండ్స్. కొంతమంది అయితే కూడా కొంతమంది అయితే మా ప్లాట్ల పక్కన కొంతమంది అయితే సందాలు కూడా వేశారు. మా ఊళ్ళో కూడా కొంతమంది వేశారు. అంటే నాకైతే పూర్తిగా పెద్దగా పేర్లు అయితే తెలియదు ఫ్రెండ్స్. ఎందుకంటే నేను కాదనమాట పోయేది, నాకు తెలియదు. ఎందుకంటే నా పని నేను చూసుకుంటూ ఉంటాను. మా పిల్లకాయలు పోయి దండుతూ ఉంటారు. వాళ్ళు ఎవరెవరు దండుతున్నారనేది కూడా తెలియదు నాకు. కానీ ఈ పక్క ఉన్నాడు చూడండి, ఒక వైట్ షర్ట్ వేసుకున్నాడు కదా, ఆ సార్ కూడా 2000 దాకా ఇచ్చాడు. ఎందుకంటే బొమ్మకి ఇంకా కొంతమంది ఇచ్చారు ఫ్రెండ్స్, వాళ్ళ పేర్లు అయితే నాకు తెలియదు. అంటే మా పిల్లకాయలు అన్నారు మామూలుగా, కొంతమంది కూడా ఇచ్చారు ప్లాట్లలో కొంతమంది అని. నాకైతే పేర్లు తెలియవు, లేకుంటే వాళ్ళ పేర్లు కూడా చెప్పాలని ఉంది. ఇంకొక ఆయన మా పక్కనే లేఅవుట్లు వేస్తున్నాడు. ఆ సార్ గారు వచ్చి ఒక 2000 ఏదో ఇస్తానని చెప్పాడంట. బాలకృష్ణారెడ్డి అని ఒక సార్ ఉన్నాడు, ఆయన కూడా ఇస్తానని చెప్పాడంట. ఆ సార్కి కూడా సుధన్నే చెప్పాడంట మా పిల్లకాయలకి పోయి ఆ సార్ని కూడా డబ్బులు అడగండి అని. మరి ఆ సార్ కూడా 2000 రాశాడంట. మీరైతే ఈ వీడియోకి తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇలాంటి మంచి వాళ్ళ గురించి 10 మంది చూస్తేనే ఇంకొంతమంది ఇలాంటి మంచి కార్యక్రమాలు చేసేందుకు ముందుకు వస్తారు. ఇప్పుడైతే టెంకాయ కొట్టేందుకు వెళ్ళిపోయారు ఫ్రెండ్స్. చూడండి, ఎందుకంటే ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఎందుకంటే మధ్యాహ్నం అయిపోయింది, మామూలుగా అయితే ఇంకా భోజనం టైం అయిపోయింది కదా, అందుకని అంటే బిన్న వెళ్ళమని చెప్పాము. అంటే భోజనం టైం కదా, అందుకని బిన్న అయితే టెంకాయ కొట్టేసి అయితే బయలుదేరేస్తారు. చూడండి, మా పిల్లకాయలు అయితే రెడీ అయితే చేస్తూ ఉన్నారు. కొద్దిమంది మాత్రమే ఉంటారు ఫ్రెండ్స్ మామూలుగా సహాయం చేసే, అంటే మంచి లక్షణాలు కొద్దిమందికి మాత్రమే ఉంటాయి. అలాంటి వాడే మాకు సుధన్న. మా పిల్లకాయలకి ప్రతి సంవత్సరం బొమ్మను తీస్తున్నాడంటే మీరు అర్థం చేసుకోండి. చూడండి, మా పిల్లకాయలు అయితే అన్నీ రెడీ చేసేస్తున్నారు. టెంకాయ అయితే కొడుతున్నారు ఫ్రెండ్స్ సుధన్న. చూశారు కదా, ఆ గజమాలగడ తీసింది సుధన్నే. అంటే బొమ్మ తీసిందే కాకుండా ఆ మాలగడ
తీర్చాడన్నమాట. చూడండి ఎంత భారీగా ఉందో టెంకాయ అయితే కొట్టేశాడు ఫ్రెండ్స్. మామూలుగా టెంకాయ చూస్తున్నారు కదా. బొమ్మ అయితే మామూలుగా 6.5 అడుగు దాకా ఉంటుంది ఫ్రెండ్స్ బొమ్మ. చూస్తున్నారు కదా. అంటే మామూలుగా కింద చెక్క పెట్టుంది, అది వచ్చి మామూలుగా ఒక 3 అడుగులు ఎత్తి పెట్టున్నాం మామూలుగా. అంటే బొమ్మ మాత్రమే ఒక 6.5 అడుగు ఉంటుంది అన్నమాట. చూస్తున్నారు కదా. ఆర్త అయితే ఇస్తున్నాడు టెంకాయ కొట్టేసి. చూడండి ఇప్పుడైతే పోలీస్ సార్ మామూలుగా టెంకాయ కొట్టేందుకు అయితే రెడీ అయిపోయినాడు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇద్దరే కదా. సుధన్ అయితే టెంకాయ కొట్టేశాడు, ఇంకా పోలీస్ సార్ అయితే టెంకాయ కొడుతున్నాడు. ఇంకా కొట్టేస్తే మాత్రం బయలుదేరేస్తారు. ఇంకా వీడియోలు చూస్తూ ఉన్నా ఫ్రెండ్స్. ఎందుకంటే మన వీడియోలు ఇంకా అంటే ఈ తర్వాత మన వాళ్ళు డ్యాన్సులు వేసేటి అన్ని వీడియోలు పెడతాను, చూస్తానండి. ఎందుకంటే ముందర వీడియో కూడా మీరు చూసారో లేదో తెలియదు, కానీ ముందర పాత వీడియోలు ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్, ఎలా జరిగిందో. అంటే వినాయకుడిని బీచ్కి తీసుకెళ్ళటం కానీ అవన్నీ చాలా బాగుంటుంది. వీడియో కూడా చూడండి వీలుంటే. టెంకాయ అయితే మొత్తం కొట్టేశారు ఫ్రెండ్స్. ఇంకైతే బయలుదేరేస్తారు. చూస్తున్నారు కదా. ఇంకైతే టైం అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పటికే ఈ వీడియో కూడా చాలా లెంత్ అయిపోయింది. చూడండి, చూశారు కదా. వినాయకుడు అయితే రెడీగా ఉన్నాడు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్. ఉంటాను, బాయ్.